కృపయు సమాధానం కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ విధంగా ఈ ఉపవాస దినం మనంతా కూడా సమకూర్చబడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వేలాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అలాగే మరి ఈ దినం ఏర్పరచబడిన దినం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడారో అట్టి మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, హోషేయ పుస్తకం 14వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానించుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్లకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. నిజంగా చూడండి, ఒక వ్యక్తి దేవునితో అంటుకట్టబడితే, ఒక వ్యక్తి దేవునితో పెనవేయబడితే, ఒక వ్యక్తి దేవునితో నడవటం మొదలు పెడితే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోసమే ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఈ విధంగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం ధ్యానించిన మూలాంశంలో చూసినట్లయితే అతని కొమ్మలు విశాలముగా ఎరుగును. దేవునితో అంటుకట్టబడ్డాడు కాబట్టి, దేవునితో సాంగత్యము చేస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుని మీదే ఆనుకున్నాడు, దేవుని సమస్తము కూడా దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని కొమ్మలను విశాలంగా పెరగనిస్తున్నాడు, ఎదగనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వృద్ధి చెందుతున్నాడు, ఎదుగుతున్నాడు. కొమ్మలు ఎదుగుతున్నాయి, పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? వృద్ధి చెందుతున్నాడు అని అర్థం, అభివృద్ధి చెందుతున్నాడు అని అర్థం. దేంట్లో అన్ని విషయాలలో, అన్ని విషయాలు అంటే దేవుడు అన్నిట్లోనూ పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి నీవు కూడా పూర్ణుడు అగునట్లుగా అన్ని విషయాలలోనూ నిన్ను కూడా ఆయన వృద్ధి చేస్తూ ఉంటాడు. ఎంతగా వృద్ధి చేస్తాడయా అంటే ఆయన ఎంతగా వృద్ధి చెందాడో నిన్ను కూడా అంతగా వృద్ధి చేసే దేవుడు మన దేవుడు. నీవు తక్కువ వాడవు, నేను పై వాడను హెచ్చించి, నేను ఘనమైన వాడు, నువ్వు ఘనహీనమైన వాడు అని చెప్పేవాడు కాదు. నువ్వు తక్కువ వాడు, నేను పై వాడు అని చెప్పే దేవుడు కాదు. మన దేవుడు ఏంటంటే, ఆయన ప్రేమ ఏంటంటే, లోకానుసారంగా మనం చూస్తే ఎంత మన కుమారులే కావచ్చు, మన గర్భం నుంచి పుట్టిన బిడ్డలే కావచ్చు, కానీ కొన్ని విషయాలకు వచ్చేప్పటికి వారిని మనకంటే కొంచెము తక్కువగానే చూస్తాం, తక్కువ వారిగానే ఇస్తాం. కానీ మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు అలాంటి వాడు కాదు, మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన వాత్సల్యత వేరు, ఆయన ప్రేమ వేరు. ఎంత ప్రేమ అంటే ఈక్వల్గా నిన్ను నిలబెట్టుకోవాలన్నంత ప్రేమ. ఆయనకు కలిగిన సమస్తము నీకు ధారాలకు ఇచ్చేసినంత ప్రేమ. నిన్నేదో పక్కన పెట్టేసి నువ్వు అక్కడుండు, నువ్వు భక్తుడివి, నేను దేవుడిని, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా అని చెప్పే దేవుడు కాదు. ఆయన నివసించు స్థలమును విడిచి నీ కోసం వచ్చి నీ ప్రక్కనే నిలబడే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు, ఆయనకు కలిగిన సమస్తం కూడా ధారాళముగా నీకు దయచేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను విశాలముగా నీ కొమ్ములో విశాలముగా పెరుగునట్లు నిన్ను చేయగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగా. అంటే నిన్ను అంత
వృద్ధిపరుస్తాడు. ఒక చెట్టు చూడండి. ఒక చెట్టు చూస్తే ఆ కొమ్మలు వేస్తుంది. కొమ్మలు కొమ్మలు వ్యాపిస్తూ ఉంటాయి. అవి వృద్ధి చెందుతూ ఉంటాయి, విస్తరిస్తూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి. ఒక చెట్టు ఒకే మాదిరిగా ఉంటదా? చెట్టు అలానే ఉంటదా? చెట్టు ఎదుగుతుందా? చెప్పాలి. చెట్టు ఎదుగుతుంది. అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే చిగురుస్తూనే ఉంటది. అది ఎప్పుడు కూడా విస్తరిస్తూనే ఉంటది. అది ఎప్పుడు కూడా వ్యాపిస్తూనే ఉంటది. అంటే మానవుడను చెట్టుతో పోల్చాడు. మానవుడను దేనితో పోల్చాడు? చెట్టుతో పోల్చాడు. చెట్టు ఏ విధంగా వృద్ధి చెందుతుందో, చెట్టు ఏ విధంగా చిగురుస్తుందో, చెట్టు ఏ విధంగా కొమ్మలు వేస్తుందో, చెట్టు ఏ విధంగా పూలు పూస్తుందో, చెట్టు ఏ విధంగా కాయలు కాస్తుందో, చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో, ఆ విధంగా మానవుడు ఫలించాలి అని ఆయన యొక్క కోరికై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, చెట్టు అక్కడితో అయిపోతుందా? చెట్టు విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. చెట్టు అనేకులకు ఆశ్రయమిస్తుంది, అనేకులకు నీడనిస్తుంది, అనేక జీవరాశులకు ఆధారంగా ఉంటుంది. ఆ విధంగా నీవు కూడా ఉండాలని నా ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏదో నేను ఉన్నా, నేను బ్రతికా, నా కాలం వెళ్ళిపోయింది అంటే సరిపోద్దా? అట్లాంటి జీవితం జీవించిన ఒకటే, చచ్చిన ఒకటే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకంటూ ఒక ప్రత్యేకత కావాలి. నీకంటూ ఒక స్థాయి కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అరణ్యములో ఆరోహ వృక్షం ఉన్నది. అరణ్యములో ఆరోహ వృక్షం ఉన్నది. అది ఎప్పుడు చూసినా అక్కడే అంతే ఉంటది, ఎదగదు. ఎన్ని సంవత్సరాలు చూడు అంతే ఉంటది. ఎంత ఉంటది? భూమికి జాడే ఉంటది, మోరగుడు ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. అంతే ఉంటది. ఆ వృక్షము ఎదుగుదల కనపడదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది అలానే ఉంటుంది. అరణ్యములున్న ఆరోహ వృక్షం. అలా ఆరోహ వృక్షంగా నువ్వు ఉండాలని కోరుకోవట్లేదు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా కోరుకుంటున్నాడు? ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము నీ నుంచి కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం కోరుకుంటున్నాడు? ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యమును కోరుకుంటున్నాడు. సౌందర్యం అంటే సౌందర్యం అంటే సినిమా యాక్టర్ సౌందర్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సౌందర్యం అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ఇది సౌందర్యం కూడా అందమే అంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అందము, గ్లామర్. దేవునికి మహిమ కలుగునుగా. అభినయమా? దేవునికి మహిమ కలుగునుగా. అంటే నీకు ఒలీవ చెట్టంత అభినయము కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సౌందర్యం అంటే ఈ బాహ్య సౌందర్యం గురించి దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఈ బాహ్య సౌందర్యం గురించి ఆయన ఎప్పుడు కూడా చెప్పడు. మరి ఏ సౌందర్యం చెప్తాడు? అంతరంగ సౌందర్యం గురించి చెప్తాడు. నీ అంతరంగ స్వభావం గురించి ఆయన మాట్లాడు. ఆ సౌందర్యము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియులారా, సుందరి, బహు సుందరి. పరమగీతాల్లో నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. సౌందర్యవతి, నువ్వు బహు సౌందర్యవతి. నీ ముసుగుండా నీ కనులు గోవ కనుల వలె కనబడుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా కనబడుతున్నాయి? గోవ కనుల వలె కనబడుతున్నాయి. ముసుగుండగా సౌందర్యవతి. అంత సౌందర్యవతి ముసుగు వేసుకుంది. ఎలాగా? ఇలా ముసుగు వేసుకుంది. అలా ముసుగు వేసుకున్నప్పుడు ఆ ముసుగులో నుంచి కళ్ళు కనపడతాయా అండి?
కనపడదు, ముసుగు వేసుకున్నారు. ఇప్పుడు మీరు ముఖం మీద ముసుగు వేసుకున్నారు, ముసుగులోంచి కళ్ళు కనపడతాయా? మరి ఆ కళ్ళు గురించి ఆయన ఎలా చెప్తున్నాడు? నీ కనులు గువ్వ కనులు వలె, నీ కనులు గువ్వ కనులు వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నాయని చెప్తున్నా. కనులేమో గువ్వ కనుల వలె ఉన్నాయి, తల వెంట్రుకలేమో గిలాదు పర్వతం మీద మేకల వలె. అంటే గిలాదు పర్వతం ఎంతో శ్రేష్టమైన పర్వతం, మంచి సమృద్ధైన ఆహారము కలిగిన పర్వతం. ఆ పర్వతం మీద మేస్తున్న మేకలు బాగా బలిసి క్రొవ్వి చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది తల వెంట్రుకలు. మేకల యొక్క వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ షేనింగ్ వస్తూ ఉంటాయి. అలాగా నీ తల వెంట్రుకలు ఉన్నాయి. ముసుగు వేసుకున్న ముసుగులో ఉన్న తల వెంట్రుకలు కనపడుతున్నాయి ఆయనకి. నీ కళ్ళు కనిపిస్తున్నాయి, నీ కళ్ళు చూస్తే గువ్వ కనులా కనపడుతున్నాయి. కారణం ఏంటి? గువ్వ కనులు అని దేనికి పోలుస్తున్నారు? దేనితో చెప్పాడు అంటే దేవుడు, నీ కన్నీటి అనుభవం, నీవు కన్నీరు కార్చి 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 దేవుని కోసము కన్నీరు కార్చి 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 ఏమైందంటే నీ ప్రజల కోసం కార్చి కార్చి అనేకుల కోసం కన్నీరు కార్చావు కాబట్టి ఆ కళ్ళన్నీ ఏమైపోతాయి? లోపలికి చొచ్చుకుపోతాయి. సరే, నిద్ర ఉండదు. అంటే ఉపవాసాలతోనూ జాగారాలతోనూ కన్నీటి ప్రార్థనతో కాలం గడుపుతుంది తల్లి. కళ్ళేమో లోపలికి వెళ్ళిపోయాయి, కనులు లోపలికి వెళ్ళిపోయి ఆ కళ్ళలోంచి నీళ్లు కారి 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 సారలు పడిపోయి, నల్లటి సారలు పడిపోయాయి. కళ్ళ వెంట సారలు పడిపోయాయి. కన్నీరు కార్చి 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 కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కన్నీటి కారుతుంది. ఆ ఎండనక మనకి నిద్ర లేక మొహం అంతా తీకిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, మనం చూస్తే ఒక్క రాత్రి నిద్ర లేకపోతే మన మొహం ఎవరు చూడగలరా? దేవునికి మహిమ కలుగును కాదు. కానీ ఆయన గువ్వ కనుల వలె ఉన్నాయి. గువ్వ కనులు చూస్తే ఎప్పుడు కూడా తేమగానే ఉంటాయి. ఎలా ఉంటాయండి? మన కనులన్నా ఆరిపోయి కనపడుతుంటాయి, కానీ గువ్వ కనులు ఎప్పుడు చూసినా తేమగానే ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా కనుల్లో నీళ్ళు ఉన్నట్టుగానే కనపడుతుంది. అలా గువ్వ కనుల వలె అంటే ఆమె కనులు అంటే ఎప్పుడు కూడా నీళ్లు కారుతూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకే ప్రవక్త అన్నాడు ఏమని? నా తల జలమయంగాను నా కనులు నీటి ఓటగాను చేయయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనేకుల కోసం విలపించడానికి ఆయన పేరే విలాప ప్రవక్త. విలాప ప్రవక్త ఆయన పేరే. అనేకుల కోసం విలపించాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఆయన విలపిస్తూనే ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వారు ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అవమానించినా వారి కోసం ఆయన విలపిస్తూనే. విలాప ప్రవక్త. ఆయన మాట ఎవరు వినలా. ఎవరన్నా విన్నారా? ఎవరు వినలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మాటే వినలా, మా మాట ఎవరు వింటారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ కనులు గోవ కనులు వలె కనిపిస్తుంది. మరి ప్రియులారా, చాలా మంది కనులు ఎలా కనపడుతుంటాయి? ఒక్కొక్కరు కనులు చూస్తే భయం వేస్తుంటది. ఎర్రగా రక్త వర్ణం కలిగిస్తూ ఉంటాయి. చూస్తే వాళ్ళు ఒక్కొక్కరు చూశారనుకోండి, అమ్మో భయం వేస్తుంది. ఒక్కొక్కరు చూశారనుకోండి మిర్రని చూస్తుంటారు. వాళ్ళని చూసినా భయం వేస్తుంటారు. అప్పుడప్పుడు చూస్తుంటారు మా అమ్మగారు మా మీద. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, వారి కనులు చూసినప్పుడు భయం వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కనులు చూస్తే ఇంకా ఒక్కొక్కరు కనులతో ఇంకా రకరకాలు చేస్తుంటారు, కవిస్తుంటారు, ఏం చేస్తుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇక్కడ అమ్మ కనులు ఎలా కనపడుతున్నాయి? గోవ కనులు వలె. అది కూడా ఎలా కనపడుతుంది? ముసుగుండగా కనపడుతుంది. ముసుగుండగా కనపడుతున్నాయి. ఆయనకి గోవ కనులు కనపడుతున్నాయి. అంటే ముసుగు లోపల ఆమె పడుతున్న ఆ దుఃఖాన్ని చూశాడు. ఆమె హృదయంలోంచి పడుతున్న ఆ మనోవేదనను నా ప్రభు చూశాడు.
దేవునికి మహిమ కలుగునుగా. ఆమె ఎలా కనపడుతుంది దానికి? నా ప్రియురాలా సుందరవతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ! అందంగా కనపడుతుందంట. ముసుగుండా ఆమె అంత అందంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒలీవ చెట్లకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. దేవునికి మహిమ కలుగునుగా. లెబనోనుకున్నంత సువాసన అతనికుండు. లెబనోను సువాసన. లెబనోను శ్రేష్టమైన పర్వతం. లెబనోను మీద ఆ మొలిచే ఆ వృక్షములు ఎలా ఉంటాయండి? దేవదారు శ్రేష్టమైన వృక్షము. దేవుని పరిశుద్ధ స్థలానికి, దేవుని మందిరానికి ఉపయోగించిన వస్తువు. ఆ ఆ వస్తువు దేవుని మందిరం కట్టడానికి ఆ కలపను ఉపయోగించారు. ఆ రోజున యెరూషలేము దేవాలయం కట్టేటప్పుడు లెబనోను నుంచి తీసుకొచ్చిన దేవదారు మ్రానులతో పైకప్పు మోసారు. కలపను ఉపయోగించారు. దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన స్థలములో ఉండే ఆ లెబనోను యొక్క దేవదారు మ్రానులు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటి యొక్క సువాసన అతని కుండును. లెబనోను యొక్క సువాసన అతని కుండు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిర్గమాకాండం 25వ అధ్యాయం 31, 32 వచనాలు ధ్యానించుకున్నాం. నీవు మేలిమి బంగారంతో దీపవృక్షము చేయవలెను. నగిసి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. చూడండి, ఇది దీపవృక్షం అంటే ఇది. దీన్ని మేలిమి బంగారంతో చేయాలి. నగిసి పనిగా అంటే నైపుణ్యత కలిగిన వాడిగా ఈ పని చేయాలి. దాని ప్రకాండం, దాని శాఖలను నగిసి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవాలి. ఏకాండము అంటే ఇది. ఏకాండము, ఇవి ప్రకాండములు అంటారు. అంటే ఇటు మూడు కొమ్ములు ఉంటాయి. ఇది ప్రకాండము, ఇది ఏకాండము. ఈ ఏకాండము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకాండము నీవు. కొమ్మలు వేశాం. ఈ కొమ్మలు ఇప్పుడు ఈ ఏకాండములోంచి కొమ్మలు రావాలి అంటే దీంతో కలిసే ఉండాలి. ఎక్కడ దీనికి దానికి వేరు అంటూ ఉండకూడదు. ఇవంతా కూడా ఒకే పనిగా ఉండాలి. దాని కలశములు ఇగోండి, కలశములు ఇవి, మొగ్గలు ఇవి, దాని పువ్వులు ఇవి, ఇవన్నీ కూడా దీనితోనే ఏకాండమై ఉండాలి. ఏది కూడా విడివిడిగా ఉండకూడదు, విడివిడిగా తీసా రాకూడదు. అంతా కూడా దాంట్లో కలిసే ఉండాలి. ఎక్కడ కూడా ఇప్పుడు ఈ దీపవృక్షం నుంచి దేన్ని కూడా వేరు చేయలేం. ఏది కూడా వేరు చేయడానికి కుదరదు. అన్ని కూడా దాంట్లో కలిసే ఉంటాయి. ఈ కొమ్మలన్నీ కలిసి ఈ ఏకాండంలో కలిసి ఉంటాయి. ఈ ఏకాండము ప్రభువైన యేసుక్రీస్తువా. ఈ ఏకాండములో ఉన్న నీవు ప్రకాండము అంటే దీంట్లో నువ్వు కలిసి ఉన్నావు. ఈ కొమ్మలో నీవే ఈ ఏకాండంలో కలిసి ఉన్నావు. నిన్ను దీంట్లోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి నిన్ను వేరు చేయలేదు.
నువ్వు వేరు చేయబడవు. ఎందుకంటే నువ్వు ఏ కాండంలో కలిసి ఉన్నావు కాబట్టి. ఇప్పుడు మనమున్న రకరకాలుగా అవి పెట్టుకుంటాం. వాటి నుంచి దేని దానికి వేరు చేస్తూ ఉంటాం. వేరువేరుగా చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ మనం వర్ధిస్తూ ఉంటాం. కానీ ఈ దీపవృక్షంలో మాత్రం అలా చేయడానికి వీలు లేదు. ఇదంతా ఒకే నగిషీ పనిగా జరిగింది. ఇదంతా కూడా ఒకే విధంగా ఉండాలి. అందుకే నా ప్రభు 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడై ఉన్నాడు. ఆయన దీపస్తంభం ఏ కాండముగా దీపస్తంభంలో ఏ కాండంగా ఉంటే నీవు ప్రకాండంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. దాంట్లోంచి ఇగో పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇవి కూడా ఏం పువ్వులు అంటే దానిమ్మ పువ్వులు, బాదము కాయలు. ఇవన్నీ కూడా దాంట్లోనే ఉండాలి. అంతా ఒకే విధంగా ఉండాలి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గు ఉండకూడదు. రెండోది, ఇది ఏ కాండం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది ప్రకాండం అంటే నువ్వు గాని, నేను గాని, ఇంకొకరు గాని. ఇప్పుడు దీనిలోంచి మనం వచ్చాం. ఏ కాండంలోంచి ప్రకాండంగా మనం వచ్చాం. ఈ ప్రకాండంగా వచ్చిన మనము కూడా ఈ ఏ కాండంతో సరి సమంగానే ఉండాలి. ఎక్కడ కూడా మార్పు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. కనిపిస్తుందా అండి? కనిపిస్తుందా? నేను అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఏకాండంలోంచి ప్రకాండము, ఏకాండంలోంచి ప్రకాండం వచ్చింది. ఈ ఏకాండంలోంచి ప్రకాండం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రకాండములన్నీ కూడా ఈ ఏకాండంతో సమానంగా ఉండాలి. అన్ని కూడా ఎక్కడ చూడండి, ఎక్కడన్నా హెచ్చు తగిలి ఉన్నాయా? అన్ని సమంగా ఉండాలి. అట్లాగే దీనిలో మనము దంచి తీసిన ఒలీవ నూనె, స్వచ్ఛమైన ఒలీవ నూనె దీంట్లో పోసి దీంట్లో పెట్టి వెలిగించినప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఎదగాలి. 7 దీపాలు కూడా ఒకే రకంగా ఎదగాలి. ఒకే సమానంగానే ఉండాలి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఏకాండంతో బట్టే ప్రకాండం కూడా వెలుగుతూ ఉండాలి. ఈ ఏకాండంతో బట్టే ఈ ప్రకాండం కూడా వెలుగుతూ ఉండాలి. ఇది తక్కువగాను ఏకాండం ఎక్కువగాను ఉండకూడదు. ఏకాండం ఎక్కువగాను ప్రకాండం తక్కువగాను ఉండకూడదు. లేదా ప్రకాండం ఎక్కువగాను ఏకాండం తక్కువగాను ఉండకూడదు. ఎందుకంటే మనము ప్రకాండములో అంటు కట్టబడిన వారు. ప్రకాండంలో మనం ఏకాండమై ఉన్నాం కాబట్టి మనమంతా సమానంగా ఉండాలి. కొమ్మలు వేసాం. దేవునికి మహిమ కలుగుగా. మనము ఏం వేసామండి? కొమ్మలు. ఇప్పుడు ఈ ఏకాండంలోంచి మన కొమ్మ ఎలా వచ్చింది? ప్రకాండంగా మన కొమ్మ వచ్చింది. ఎక్కడ కూడా దేంట్లో కూడా తగ్గటానికి వీలు లేదు. అంటే ప్రభు స్థాయికి మన స్థాయి కూడా సరిసమమైన స్థాయి అది. నా ప్రభు నీ నుంచి కోరుకునేది నాలో అంటగట్టబడిన ద్రాక్షావల్లి నీవు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నీవు నాలో అంటగట్టబడిన ద్రాక్షావల్లి. అంటే ఆయన ఎలా నిలబడ్డాడో నీవు కూడా అలాగే నిలబడాలి. ఎందుకంటే నువ్వు నిలబడింది ఎక్కడ నిలబడ్డావు అంటే ఆయన మీద నిలబడ్డావు, ఆయనలో అనుకున్నావు. నీవు ఇక్కడ నుంచి దీన్ని ఈ పాట తీసేద్దామంటే కుదరదు. మొత్తం కలిసే ఉంటుంది, దీంతో కలిసే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీంట్లో ఏది కూడా వేరు చేయడానికి కానీ విడదీయటానికి కూడా లేదు. ఎందుకంటే అంతా కూడా దీంట్లోనే, అంతా కూడా ఏకాండంలోనే కలిసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఆ విధంగా దీపవృక్షము యొక్క ప్రకాండములు 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్కన ప్రకాండములు 3 కొమ్మలు. ఈ ప్రక్కన 3 కొమ్మలు ఉన్నాయి, ఈ ప్రక్కన 3 కొమ్మలు ఉన్నాయి. ఈ 3 కొమ్మలు కలిపి 6 కొమ్మలు. 6 కొమ్మలను ఏకాండమైన ఈ కొమ్మ కలిపి మొత్తం కలుపుకుంటే 7. దేవునికి మహిమ కలుగుగా. 7 దేనికి సంకేతం? పరిపూర్ణ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీ దేవుడేమో ఏకాండమై ఉంటే నీవేమో ప్రకాండమై ఉన్నావు. దేవునికి మహిమ కలుగుగా. ఎక్కడ కూడా స్థాయి తగ్గకూడదు. ఏ విషయంలో కూడా నీవు ఆయనకు తక్కువగా కనపడకూడదు. నీకు ఎక్కువగా ఆయన ఎక్కడ కూడా లేడు.
దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆయనతో నిన్ను సరిసమం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనతో నిన్ను సరిసమం చేసుకున్నాడు. రేపొద్దున వెళ్ళి నువ్వు ఆయన పెండ్లి కుమార్తెగా, ఆయన భార్యగా, ప్రథమ వధువుగా, జ్యేష్ఠమైన సంఘములో ఎత్తబడిన వధువుగా నువ్వు ఆయన ప్రక్కన నిలబడినప్పుడు నీలో ఏ హెచ్చు తగ్గులు కనపడకూడదు. సమానంగా ఉండాలి. మనము మనుషులము. మనం ఎలా కోరుకుంటాం, ఎలా చూస్తామంటే మన ప్రక్కన నిలబడే స్త్రీ ఎలా ఉండాలి? మనకంటే కొంచెమైనా తక్కువ ఉండాలి. కనీసం అయ్యా ఇద్దరు ఒక హైట్లు ఉంటే అబ్బాయి కుదరదండి. కనీసం చెవుల వరకన్నా రా జోడి, అప్పుడు చూడటానికి ముచ్చటగా ఉంటుంది లోకానుసారం. లేదా భుజాల వరకు రా. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ వరకు వచ్చినా సరే ఎజిస్ట్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రభు అలా కోరుకోవట్లా, నిన్ను పరిపూర్ణంగా కోరుకుంటున్నాడు. ఆయన యొక్క రూపానికి పరిపూర్ణముగా కోరుకుంటున్నాడు. ఆయనతో సరిసమంగా కోరుకుంటున్నాడు. ఏ విషయంలోనూ నీవు ఆయనలో తగ్గకూడదని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో కూడా నువ్వు నీ స్థాయి తగ్గకూడదు. ఏ విషయం తగ్గకూడదు. పర్వాలేదండి, మేము అక్కడికి వెళ్ళగా ఐల్స్ వేసుకుంటామండి, కొంచెం ఎత్తు కనపడతామండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్స్ట్రాలు కత్తిరించేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోకానుసారి పనికి వస్తాయేమో ఆ డైలాగ్ అక్కడికి వెళ్తే పనికిరా. కాబట్టి నీవు ఉన్న దాంట్లో పరిపూర్ణ. అయ్యా నేను పొట్టిగానే ఉన్నా, నువ్వు పొట్టుకున్నావు, నా ప్రభు నేను విడిచిపెట్టాను. నువ్వు ఎత్తుకున్నావు అని నా ప్రభు విడిచిపెట్టాడు. నువ్వు సన్నగా ఉండవు అని లేకపోతే లావుగా ఉండవు, నా ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే ఈ శరీరముతో మనం పైకి వెళ్ళాం. ఆయన సన్నిధిలో ఈ శరీరంతో మనం నిలబడం. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మనమంతా కూడా ఈ మలినమైన శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటాం. ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టి మనము అక్షయమైన శరీరం ధరించుకొని ఆయన సన్నిధి చేరుకుంటాం. ఆయన పోలికలు, ఆయన రూపంలో వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా నేను నల్లవాడు, నువ్వు తెల్లవాడు, నువ్వు ఎర్రవాడు, నేను పచ్చవాడను అని ఏం లేదు. కలరు భేదం కూడా లేదు. అందరూ కూడా ఈ పనికిరాని ఈ దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహమును ధరించి ఆయన రాజ్యంలో చేరుకుంటారు. మహిమ దేహం అంటే ఆయన దేహమే. దేవునికి మహిమ కలుగుగా. ప్రభు ఆయన ఏం చేసి మనల్ని ఎలా రూపించాడు? ఆయన పోలికలు, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనల్ని రూపించాడు. ఇప్పుడు మనము కోల్పోయిన ఈ మలినమైన నీచమైన ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి మనము మరుపడి ఆయన దేహమును మనం ధరించుకొని ఆయన రాజ్యములో ఆయనలాగా ఉండాలి. అది ఆయన కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కోరుకునేది ఏంటండి? ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆయన తక్కువ కానివ్వలేదు, తక్కువగా మనం చేయను లేదు. దేవునికి మహిమ కలుగుగా. మన ఆది తండ్రిని చేసినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా తక్కువగా చేయలా. దేవునికి మహిమ కలుగుగా. కాకపోతే దేవదూతుల కంటే కొంచెము తక్కువ వానిగా చేసెను అని ఉంది. కానీ ఆయన పోలికలో, ఆయన రూపంలో రూపించబడి ఆయన యొక్క జీవాయువును నరుని నాసిక రంధ్రములో ఆయన అని ఓదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. అంటే దేవదూతల గురించి అక్కడ చెప్పలేదు ఆయన. దేవదూతలు నా పోలికలు ఉన్నారు, నా రూపంలో ఉన్నారు, నా జీవాయువు వాళ్ళు ఉన్నారని చెప్పలా. మానవుడికి మాత్రమే కలిగించాడు ఆ ధన్యత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసేబు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించి. దేవునికి మహిమ కలుగునుగా.
యోసేపు ఒక ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే, యోసేపు అంత వృద్ధి చెందాడు అంటే, అంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే, అంటే గోడలు దాటి, ఎల్లలు దాటి వ్యాపించాడు అంటే కారణం ఏంటి? యోసేపు ఎవరు లేని, ఎవరికి తెలియని దేశంలోకి వెళ్ళినను ఆయన దేవుని యొక్క భయము గాని, దేవుని యొక్క నీతిని గాని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నడూ కూడా విడిచిపెట్ట ఇక్కడ ఎవరు లేరు, నాకు తెలిసిన ఎవరు లేరు. నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు అని అనుకోలే. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఆ విధంగా ఎక్కడో కూడా ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతని ఎక్కడ విడిచిపెట్టలేదు. యేసే పరిశుద్ధతని ఎక్కడ విడిచిపెట్టలే. అట్లాగే తన సహోదరులందరికంటే కూడా నేను హెచ్చించువాడుగా నిన్ను ఉంచుతాను. నీ సహోదరులందరూ వచ్చి నీ ముందు సాగిలపడతారు అని తన తండ్రి దీవించాడు. అందరు సహోదరులు వచ్చి తన ముందు సాగిలపడతారు తనని అని చెప్పి దీవించాడు. ఆ యేసేపు ముందుగానే దర్శనం చూశాడు. ఏమని? అన్ని పనులు పడిపోయి ఉంటే ఆయన పన మాత్రం నిలబడి తల్లిదండ్రులతో సహా సాగిలపడినట్లుగా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేసేపు అంతగా వృద్ధి చెందాడు, అందరికీ ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఐగుప్తుకు ఫరో మాత్రమే రాజు అని చెప్పుకుంటారు. కానీ ఆ కాలంలో యేసేపు చేతికి సమస్తమును అప్పగించి, అయ్యా ఇదిగో నీ సెలవు లేకుండా ఏ మనుషుడు చెయ్యి వెత్తటానికి వీలు లేదు, దించటానికి వీలు లేదు అని చెప్పేశాడు. అంత అధికారం ఇచ్చాడు. అంత అధికారం ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు? ప్రపంచమంతటికి ఆయన ఆహారం పంచే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అందరినీ కూడా ఆ కొమ్మలు గోడలు దాటి, వెల్లలు దాటి వ్యాపించాయి కదా, ఆ కొమ్మల కింద ఆశ్రయం ఇచ్చాడు. అందరికి ఆహారం ఇచ్చాడు, అందరిని పోషించాడు, అందరిని భద్రపరిచాడు, కాపాడాడు. ఆయన మాత్రమేనా అంటే కాదు. వారి పశువులు, వారి మందరు, వారి పక్షులు, ఆకాశ పక్షులు అన్నీ కూడా అక్కడ ఆశ్రయము పొందాయి. అంటే ఒక వ్యక్తి అంతగా ఆశీర్వాదించబడతాడు అని యేసేపుని అక్కడ మనకు ముందుగా చూపించారు. దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థమైన మనసు కలిగి, యథార్థమైన భక్తి చేస్తూ ఆయనతో అంటుకట్టబడిన ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంతగా ఫలిస్తుందో యేసేపుని మన ముందు ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు చదువుకోండి, నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ ఆదికాండంలో ఉన్న 42వ వచనం నుంచి కూడా ఉంది. యేసేపుని తన తండ్రి ఏ విధంగా దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా అతను కొమ్మలు విస్తరించి వ్యాపించాయి. అతను ఎక్కడున్నాడు? ఓట యుద్ధ దేవునికి మహిమ కలుగునుగా. ఓట అనేది నీటి ఓట. నీటి ఓట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారని ఆయన మీద ఉంది కాబట్టి, ఆ నీటి ఓటలో ఉన్నాం కాబట్టి, ఈ నీటి ఓటలో ఈ ఏకాండములో ప్రకాండముగా ఇదిగో ఈ ఏకాండములు ఈ కొమ్మగా మనం ఉన్నాం కాబట్టి, మనము ఆయన వృద్ధి చెందినట్లుగా మనము కూడా వృద్ధి చెందాలి. ఆయన కోరుకునేది అదే. ఆయన కోరుకునేది మన జీవగ్రంథమంతా నువ్వు తిరగేసినా, నువ్వు ఏం చేసినా నాకు దొరికింది అయితే ఒకటే. ఏంటంటే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఏ విధంగా వర్ధిల్లుతున్నారో ఆ విధంగా నిన్ను కూడా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కడ కూడా మార్పు లేదు. ఎక్కడ కూడా నీ స్థాయి తక్కువ, నా స్థాయి ఎక్కువ అంట్లా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్ద పాస్టర్ గారు, నువ్వు అక్కడే కూర్చో, నాకు కావాల్సినప్పుడల్లా మంచినీళ్ళు, నాకు కావాల్సినప్పుడల్లా నచ్చి, నా చెప్పులు మై, నా బైబుల్ మై, నా ఏమై అని చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు? నాతో పాటు
సరి సమంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ఏమని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో నేను అదే విధంగా నడుచుకుంటున్నా. ఆయనకి నాకు ఎక్కడ మార్పు లేదు, ఎక్కడ తేడా లేదు, ఎక్కడ కూడా ఏమీ చూపించలేదు. ఆయన ఎన్ని శ్రమలు పొందాడో నేను అన్ని శ్రమలు పొందాను. ఆయన ఎన్ని బాధలు పొందాడో నేను అన్ని బాధల కంటే ఎక్కువే పొందాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే క్రీస్తు కంటే హెచ్చించుకుంటాడేమో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంట. ఆయన హెచ్చిపోకుడు నిమిత్తం. ఎవరు? పౌలు గారు హెచ్చిపోకుండు నిమిత్తం ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. అది కూడా ఎవరంటే అపవాది యొక్క దూత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయినను ముమ్మారు ప్రార్థించి దీని నుంచి నన్ను విడిపించే, దీని నాలో తీసివేయాలి, నా కృప నీకు చాలు అన్నాడంట ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రొత్త నిబంధనలో చూస్తే మనము క్రీస్తు తరువాత క్రీస్తు అని పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అపోస్తలుడైన పౌలయ్య. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఆయన అక్కడ మన ముందు ఇచ్చాడంటే, ఒక వ్యక్తి ఇదిగో నమ్మకంగా ఆయన పని చేస్తే ఆ స్థాయికి నీవు కూడా చేరుకుంటావు అని చూపించడానికి మనకు ఒక మాదిరిగా చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవది, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం. దేవునికి మహిమ కలుగునుగా. ఒలివ చెట్టు కలిగినంత సౌందర్యం. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8-9 వచనాలు ధ్యానించుకుందాం. చెట్లన్నీ కలుసుకుని అంట. ఒక రోజున చెట్లన్నీ కలుసుకొని ఆ చెట్లలో ఒక చెట్టుని వాళ్ళ మీద రాజుగా నియమించుకోవాలని తలంచుకున్నాయి. అవన్నీ కూడా ఆ మనసు కలిగి బయలుదేరినాయి. మమ్ము ఏలుమని ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగినాయంట. ఒలివ చెట్టు చూడండి, ఆ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇగో చెట్లన్నీ వెళ్ళిపోయి, ఇదిగో ఒలివ చెట్టు నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని ఏలు, మేము మీకు లోబడి ఉంటాం అని చెప్పినాయి అంట. అప్పుడు ఆ ఒలివ చెట్టు అందంట, నేను దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడికి అన్నా. చూడండి పిల్లరా, చెట్ల మీద నువ్వు రాజుగా మనం ఉంచితే దేవునిని మనుషులకు మధ్య వారిని సంతోషపెట్టడానికి వారిని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఒలివ నూనె ఏం చేస్తుందంటే స్వచ్ఛమైన నూనె కాబట్టి ఎప్పుడు కూడా ఈ దీపవృక్షములో ఆ ఒలివ నూనె పోయాలి. ఆ ఒలివ నూనె పోస్తే ఈ దీపం మండుతూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దీపం మండుతూనే ఉండాలి. ఏ రోజు కూడా ఆరిపోకూడదు. ఇది ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఇది ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు అనేది రాకూడదు, సమంగానే మండాలి. 7 దీపాలు కూడా ఈ దీపత్తులు ఉన్న 7 దీపత్తులు కూడా సమంగానే మండాలి. ఏది కూడా హెచ్చు తగ్గులు రాకూడదు. వెలుతురు అని ఒక్కొక్క రోజు ఒక్కోసారి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఒత్తి మసి పట్టి కొంచెం కాంతి తగ్గుతుందేమో. దాన్ని కూడా ఏం చేయాలి, వెనువెంటనే చూసి ఆ మసి పట్టిన దాన్ని కత్తిరించాలి. అది పరిశుద్ధమైంది. ఏది ఎప్పుడైనా చూసారమ్మా? దీపాలు ఎప్పుడైనా చూసారా?
ఇటువరకు దీపాలుంటాయి. చూసారో లేదో? ఆ దీపాలు చూసినప్పుడు అవి మండుతా ఉంటాయి. లోపల కిరోసిన్ పోసేవాళ్ళు. కిరోసిన్ పోసి దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తి పైకి పెడితే మండుతా ఉండేది, ఎలుగుతూ ఉండేది. ఆ వెలుతురు వస్తూ ఉండేది. అది కొంతసేపటికి ఏమవుద్దంటే ఆ ఒత్తు కాలి, కాలి, కాలి ఏమైపోద్ది చుట్టూతా ఇంత ఉండల్లాగా చుట్టుకుపోద్ది. బూడిదలాగా అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల కాంతి తగ్గిపోద్ది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని గిల్లేసో లేకపోతే దాన్ని కట్ చేసో మరి ఇప్పుడు దాన్ని పైకి పెట్టి దాన్ని శుభ్రం చేసి వెలిగించేవాళ్ళు. అప్పుడు వెలుతురు ఎక్కువ వచ్చేది. ఆ విధంగా కాంతి తగ్గుతుందంటే దాన్ని కత్తిరి ఉంటది. ఆ కత్తిరించి ఆ బూడిద ఉంటది కదా! ఆ బూడిద కూడా పవిత్రమైన, పరిశుద్ధమైన బూడిద. దాన్ని ఎక్కడ పడితే కత్తిరించి ఎక్కడ పడితే పడేయకూడదు. దాన్ని ఒక కత్తిరించి ఒక చిన్న పెట్టె ఉంటది. ఆ పెట్టెలో దాన్ని భద్రపరచాలి. దేవునికి మహిమ కలుగును. చిన్న పెట్టెలో భద్రపరచాలి దాన్ని. కత్తిరించడానికి సెపరేట్ ఒక కత్తిరి ఉంటుంది దానికోసం. అంత పవిత్రమైనవి. అవన్నీ పరిశుద్ధమైనవి. దేవుని యొక్క ఉపకరణాలు. అంటే చూడండి, దేవుడు ఆ ఒత్తి వెలిగి ఆరిపోయిన తర్వాత కూడా ఆ బూడిదకి కూడా ఎంత ప్రాముఖ్యతనిచ్చారు. అంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. దానికి ఎక్కడ మసి పట్టకూడదు. ఎక్కడ కూడా మసి పట్టకూడదు. మలినం రాకూడదు. ఎప్పుడు కూడా మండుతూ ప్రకాశిస్తుండాలి. ఎప్పుడు కూడా నీ దీపం వెలుగుచుండనివ్వుడి అన్నాడు. ఎప్పుడు కూడా నీ దీపం వెలుగుతూనే ఉండాలి. నీ వెలుగు కాంతి తగ్గకూడదు. అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి అది ఏముంది మర్చిపడుతుంది. ఆ మర్చిపట్టినప్పుడు దాన్ని కత్తిరించాలి. అప్పుడు ఆ వెలుగు మరపడి ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా ఈ చెట్టు ఏమంటుంది? నేను దేవునికిను మనుషులకును దేని వలన నరులు సన్మానించుదురో. నా తైలం ఈక మానెదనా? అంటే దేవునికిను నరులకును మమేకము చేసేది, ఏకము చేసేది, బంధాన్ని పెంచేది ఒలే ఒక తైలం. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఆధ్యాత్మ జీవితంలో నిన్ను బలపరిచేది ఆ తైలముతో అభిషేకిస్తారు. అవునా కదా? అభిషేకిస్తారు లేదా? ఇప్పుడు అందరూ అభిషేకించారు. తైలాభిషేకం. వారం వారం, నెల నెల తైలాభిషేకం అంటున్నారు. నూనె పోసి అభిషేకం అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదును రాజును చేయడానికి సమూయేలు దావీదును అభిషేకించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పట్టాభిషేకం, రాజులకు పట్టాభిషేకం చేసినప్పుడు అభిషేకిస్తారు. యాజకులను సేవకులుగా చేసినప్పుడు వారిని అభిషేకిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితుడు. అంటే ఇతడు దేవుని యొక్క సేవకుడు, దేవుని సేవ కోసం అర్పించబడిన వాడు అని చెప్పి ఆ తైలపు నూనెతో ప్రతిష్ఠ చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో చూడండి. ఎంతటి గొప్ప కార్యం చేస్తుందో చూడండి. అభిషేకించడానికి ఉపయోగించే ఆ నూనె ఈ కానినో మానతానా. అంటే దేవునికి మనుషులకు కలిపేది, దేవుని యొక్క స్వరూపంలో మనుషులను కలిపేది ఆ అభిషేకము. మనుషుల మీద దేవుని అభిషేకం ఎప్పుడు నిలిచి ఉండాలంటే నేను మధ్యలో ఉండి నేను అంటబడి ఉండాలి. అట్లాంటి తైలం ఇచ్చే నేను ఇవ్వకుండా అటు ఇటు ఊగుతూ మీ మీద పెత్తనం చేయటానికా నన్ను పిలుస్తున్నారు అంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఎంత పరిశుద్ధమైనదో చూడండి, ఎంత పవిత్రమైనదో చూడండి. ఆ నూనె యొక్క స్థాయి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. మనుషులను దేవునికి మనుషులను అంటు కట్టే స్థాయికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరే.
చాలండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు ఆయన కీర్తనలో ఒక మాట అన్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడున్నాడంటే దావీదు దేవుని మందిరంలో నాటబడిన వాడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒలివ చెట్టుకున్న స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది. ఎలా ఉంటదండి? పచ్చగానే ఉంటది. ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది. ఎందుకు ఒలివ చెట్టు పచ్చగా ఉంది అంటే దేవుని సన్నిధిలో ఉంది. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలములో. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడుంది? పరిశుద్ధమైన స్థలము ఉంది. అది పరిశుద్ధమైనది. ఎంత పరిశుద్ధమైనదంటే అది ఎంత పరిశుద్ధమైనదంటే పరిశుద్ధమైన స్థలములో ఉంది కాబట్టి దాని వేరు నాటబడింది పరిశుద్ధమైన స్థలంలో కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధమైనది. ఒలివ చెట్టు అంత పరిశుద్ధమైనది. రెండోది ఇంకో మాట కూడా అన్నాడు దావీదేమని, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెను. ఆశీర్వదించబడింది. తైల అభిషేకముతో నింపబడిన ఒలివ చెట్టు వలె పోల్చారు. ఆయనేమో ఆయన దేవుని మందిరములో నిల్చున్న పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను అని చెప్పుకున్నాడు. ఆయన పిల్లల గురించి చెప్తూ ఆయనకు భోజన బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వలె. ఒలివ మొక్క ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా అది చిగురుస్తూ పచ్చగా ఉందంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా అది చిగురుస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని చెట్లు ఉంటాయి. అది సీజన్ అయిపోగానే ఏమైపోతాయి? ఆకులు రాల్చి ఎండిపోతాయి. మోడు బారినట్టుగా కనపడతాయి. మళ్ళీ సీజన్ వచ్చేపలిగా చిగురుస్తాయి, ఫలాలు ఫలిస్తాయి. కానీ ఒలివ చెట్టు అట్లా కాదు. ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా అది చిగురుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అది పుష్పిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అది పచ్చగా నిగనిగలాడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎంతో సౌందర్యము కలిగినది. ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అంతటి పరిశుద్ధత అని అర్థం. పరిశుద్ధతకు పేరు ఒలివ. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అంటే నా ప్రభు ప్రతి దినము పగలు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండలకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళారు రాత్రి వేళ? ప్రతి దినము కూడా పగలంతానేమో మందిరంలోకి వచ్చి ఆయన బోధిస్తుండేవాడు. అన్ని గ్రామాలు తిరుగుతుండేవాడు, సువార్త చేస్తుండేవాడు. రాత్రి అయ్యేపటికి ఆ ఒలివ కొండకు వెళ్ళిపోయి అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తుండేవాడు. ఎక్కడ? ఒలివ తోటకు వెళ్ళి ఆ ఒలివ తోటలో ఆయన కన్నీరు కారుస్తూ మోకరించి ప్రార్థన చేస్తుండేవాడు. అంటే ఆయన సాంగత్యం ఎక్కడ? ఒలివ చెట్ల మధ్య సాంగత్యము చేశాడు. ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు? ఒలివ చెట్ల మధ్య ప్రార్థన చేశాడు. ఆయన ఎక్కడ ప్రత్యక్షతయ్యాడు? ఆయన ఎక్కడ మహిమ ఆయన ఎక్కడ రూపాంతరం చెందాడు? ఆ పర్వతం మీద రూపాంతరం చెందాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎక్కడ కోరుకున్నాడంటే ఆ పరిశుద్ధమైన ఒలివ చెట్ల మధ్య ఆయన ప్రార్థించడానికి, ఆ సమయం రాత్రి గడపడానికి ఆయన అక్కడ కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక మూడవది, లెబనోనుకున్నంత సువాసన అతని కుండును. మూడవ మాటలో వచ్చాను. లెబనోనుకుండునంత సువాసన అతని కుండును. ఆదికాండం 27వ అధ్యాయం 26, 27 వచనాలు ధ్యానించుకుందాం.
ఆదికాండము 27వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆ, 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 ఆ. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశ మంచును ఒక్క నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు ఏం చేశాడంటే ఏశావుని ప్రేమించాడు, పెద్ద కుమారుని ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు అతని ద్వారా బయలుపరచబడతాడు. జ్యేష్ఠుడు అతడే కాబట్టి, జ్యేష్ఠత్వం పొందుకున్నాడు కాబట్టి అతని ద్వారా ఈ లోకానికి దేవుడు వస్తాడని ఇస్సాకు తలంచాడు. అయితే ఇస్సాకు కంటే కూడా ఒక రోజున రిబ్కా తల్లి ఏం చేసిందంటే, అమ్మ ఏం చేసిందంటే, వీరిద్దరు గర్భంలో ఉండగా కొట్టుకుంటుంటే దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను చచ్చిపోనా, ఏంటి నా పరిస్థితి ఏంటి అని అడిగింది. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, అమ్మా నీ గర్భములో 2 శిశువులు కాదు ఉన్నది, 2 జనాంగములు ఉన్నాయి. ఆ 2 జనాంగములు ఎప్పుడు కొట్టుకుంటాయమ్మా? పెద్దవాడికి చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడు అని చెప్పి. తర్వాత పుట్టేటప్పుడు ముందుగా యాకోబు బయటకు వస్తుంటే చేయి పెడితే ఆ గర్భాశయం నుంచి బయటకు వస్తుంటే ఈ పక్కనున్న మంత్రసాని ఆమె ఏం చేసిందంటే ఒక నూలు తాడు చేతి కట్టింది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, కవర పిల్లలు కాబట్టి ముందు వాడెవరో పెద్దవాడెవరో చిన్నవాడో తెలుసుకోవాలి కాబట్టి ఆమె ఏం చేసిందంటే చెయ్యి బయటకు పెట్టిన వాడి నుంచి దారం కట్టేసింది, ఎర్ర నూలు కట్టింది. ఈ కింద ఉన్నవాడు ఏం చేశాడంటే ముందు బయటకు వస్తూ చెయ్యి బయటకు పెట్టిన వాడిని కింద కాలు పట్టుకొని లోపలికి లాగాడు. వీడు లోపలికి లాగి ఇప్పుడు లోపల ఉన్నవాడు బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యాకోబుని లోపలికి లాగి ఏసేపు బయటకు వచ్చాడు. ఏసేపు బయటకు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చారు, ఇద్దరు వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య బయట నుంచి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జ్యేష్ఠత్వాన్ని కూడా కోల్పోయాడు. ఇవన్నీ మనకు బాగా తెలిసినవే. అయితే ఆ తల్లి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇది తల్లి హృదయంలో ఉండిపోయింది. ఎవరితోనూ చెప్పలేదు ఆ మాట. దేవుడు చెప్పిన మాట ఆ తల్లి హృదయంలో ఉంది. ఇప్పుడు ఈ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే పెద్ద కుమారుని ఆశీర్వదించాను, అయ్యా నేను దీవిస్తాను, నాకు మంచి భోజన పదార్థాలు తీసుకొస్తే నేను కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా నేను దీవిస్తాను అని చెప్పాను. ఈ అడవికి వేటకు వెళ్ళంగానే తల్లి ఆ మాట వింది. గవగా ఒక మేకను తీసుకొచ్చింది, సిద్ధపరిచింది, మంచి భోజన పదార్థాలు మంచి అంటే ఆయనకు ఎవరికి తన భర్తకు ఏవైతే రుచికరంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈమెకు తెలుసు, భార్య తెలుసు కాబట్టి భార్య ఏం చేసింది, అవన్నీ సిద్ధపరిచి ఆ చిన్న కుమారుడికి ఇచ్చి పంపించింది. చిన్న కుమారుడు వెళ్ళి ఇప్పుడు నాయన తండ్రి నన్ను దీవించు అంటున్నాడు. ఆయన ఏమో నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు, నన్ను దీవించు అన్నాడు. సరే ఆయన తిన్న భోజన పదార్థాలను తీసుకొచ్చారు, తిన్నాడు. తినేసిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. ఏమని? స్వరము చూస్తే యాకోబు స్వరం వల్లే ఉంది, రూపం చూస్తే ఏసేపు రూపంలా ఉంది అని డౌట్ వచ్చింది. సరే నా కుమారుడా దగ్గరికి రా, నేను ముద్దు పెట్టుకోవాలి అన్నాడు. అంటే ఆయన కళ్ళు కనపట్లేదు, తడిమి చూడటానికి ఏం చేయడానికి, తడిమి చూడటానికి దగ్గరికి రమ్మని, ముద్దు పెట్టుకుంటాను రానాయన అన్నాడు. అంటే మళ్ళీ ఆయనకి భయం, ఎక్కడ మళ్ళీ జ్యేష్ఠత్వం ఎక్కడ తప్పిపోతుందో అని చెప్పి భయం. అయితే వచ్చాడు, వచ్చి చూశాడు, అంతా కూడా మేఘశాపం కప్పుకున్నాడు కాబట్టి ఆ రోమాలు ఉన్నాయి కాబట్టి ఈయన పెద్ద కుమారుడే ఏసేపు. కానీ అక్కడ వరకు బాగుంది. కానీ అస్సలు విషయం నేను చెప్తున్నా ఒక మాట, ఏమని అంటే అప్పుడు అతని వస్త్రములు వాసన చూసి అతనిని దీవించి ఎట్లా, నేను అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఎట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన
చేని సువాసన వలె ఉన్నది. హల్లెలూయా. యెహోవా దీవించిన ఆ చేని సువాసన వలె ఇతని వస్త్రములు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. అంటే ఇత్తడి వస్త్రములు దేవుడు దీవించిన ఆ చేని వస్త్రముల వలె ఉన్నాయంట. అంటే ఆ సమయానికి ఈ ఇస్సాకుకి ఏమనిపించింది? దేవుడు అతన్ని సిద్ధపరిచి అతని ముందు ఉంచాడు. మనం అంతా అనుకుంటాం యాకోబు మోసగాడు అని. కానీ యాకోబు వలన దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ సమయానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అతని ముందుగానే అభిషేకం చేశాడు. ఇప్పుడు అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళంగానే ఏ వాసన వస్తుంది? దేవుడు దీవించిన వాసన వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. యెహోవా యెహోవా దీవించిన సువాసన వలె ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు దీవించే ముందుగా అతన్ని అక్కడికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 28వ వచనం. ఇప్పుడు అతన్ని ఆశీర్వదించాడు తన తండ్రి. ఏమని? చూడండి, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు, చూడండి ఈ మాట బాగండి, జనములు నీకు దాసులగుదురుగాక, జనములు నీకు సాగిలపడుదురుగాక. నీ బంధుజనులందరికీ నీవే వాళ్ళందరికీ ఏలికగా ఉంటావు. నీ తల్లికి పుట్టిన పుత్రులందరిలో కూడా వారందరూ కూడా నీకు సాగిలపడతారు. ఒక నిమిషం చూసారా? అంటే శ్రేష్టమైన ఆకాశపు ధాన్యమును, భూధాన్యము, అంటే ఆకాశపు ధాన్యము, భూధాన్యములు కూడా అవన్నీ కూడా ఈయనకి ఆహారంగా ఉంటాయని చెప్పాడు. రెండోది, ఆయన రక్త సంబంధికులు బంధువులందరూ కూడా ఆయనకి సాగిలపడతారని చెప్పాడు. తన తల్లి పుత్రులు, అంటే తనతో పాటు తన తల్లికి గర్భం నుంచి పుట్టిన బిడ్డలందరూ కూడా ఈయనకే సాగిలపడతారు అని చెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతగా ఆశీర్వదించబడ్డారు యాకోబు. అంతగా ఆశీర్వదించబడి ఆయన సమస్త జనములు కూడా నీకు దాసులగుదురు, జనములు నీకు దాసులగుదురు, సాగిలపడుదురు. నీ బంధుజనములందరూ నీకు, వాళ్ళందరూ కూడా నీవే ఏలికవై ఉంటావు. నీ తల్లి యొక్క పుత్రులందరూ నీకు సాగిలపడదురు. నిన్ను దీవించువారు దీవించబడుదురు, నిన్ను శపించువారు శపించబడతారు అని చెప్పి వాగ్దానములన్నీ కూడా అతని మీదకి పంపించేశాడు. అవన్నీ కూడా అతని మీద నిలిచి ఉండడానికి, అతను పరిపాలించడానికి, అతను వాటిని ఏలడానికి, అతను స్వతంత్రించుకొని అనుభవించడానికి కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు తండ్రి దీవించాడండి, దేవుడు సిద్ధపరిచాడు, దేవుడు దీవించాడు, తండ్రి దీవించాడు. తండ్రి దీవిస్తే దేవుడు ఆమేన్ అన్నాడు. లేకపోతే అతని మీద ఎలా నిలుస్తాయి? అతని మీదకి ఎలా వస్తాయి అవి? దేవుడు ప్రణాళిక కాబట్టి అతని మీదకి వచ్చాయి. కానీ అత్తగాడు ఇప్పుడు ఏం చేశాడంటే వాటిని స్వతంత్రించుకున్నాడు, వాటిని అనుభవించుకున్నాడు. వాటిని పొందుకొని అనుభవించడమే కాదు, తన బిడ్డలు కూడా అనుభవించినట్లుగా వాళ్ళను కూడా హక్కుదారులను చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేశాడు? తన బిడ్డలను కూడా హక్కుదారులను చేశాడు. ఆ వాగ్దానాలకు, ఆ దీవెనలకు హక్కుదారులను చేశాడు. ఎలా చేశాడు? కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. అదే అతని సువాసన. దేవునికి మహిమ కలుగునుగా. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన. దేవునికి మహిమ కలుగునుగా. దేవునితోనూ మనుషులతోనూ ఆయన పోరాడి గెలిచాడండి. సంపాదించుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు, అనుభవించాడు. తన బిడ్డలకు శ్వాసంగా ఇచ్చాడు. వాళ్ళు కూడా అనుభవించినట్లుగా వాళ్ళు సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వాగ్దానము, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక ఈవో మనం పొందుకున్నామంటే దానిని మనం పరిపూర్ణంగా
అనుభవించటమే కాదు, మన బిడ్డలకు కూడా అది అనుగ్రహించబడాలి. వారు అనుభవించి వారితో ముగిసిపోకూడదు. మనము, మన బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డల బిడ్డల తరతరాలు నిలిచిపోయేవారు. ఈ రోజున ఇశ్రాయేలు అనే సువాసన భూమి అంతటా వ్యాపిస్తుందంటే కారణం ఏంటి? ఏం చేశాడు ఇశ్రాయేలు? ఏం చేశాడు? దాన్ని పొందుకొని అనుభవించాడు. దాన్ని పొందుకొని అనుభవించడానికి అతడు పడిన ప్రయాస ఎంత? దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు, అందరినీ కూడా పోరాడి జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితోనూ మనుషులతోనూ పోరాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుని బంటు. ఏంటిది? దేవుని యొక్క బంటు. ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క బంటు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 32వ అధ్యాయం 27, 28 వచ్చిన ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కని యాకోబు అనబడదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అంటేనే పోరాడు. ఈ రోజున ఇశ్రాయేల్ దేశము అంతగా పోరాడుతున్నారు అంటే ప్రపంచమంతా కూడా ఒక పక్కన ఉంటే ఇశ్రాయేల్ మాత్రం ఒక పక్కన ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఆ పేరులో ఉంది పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. వారి చరిత్ర అంతా చూస్తే ఇశ్రాయేలు దగ్గర నుంచి నేటి దినం వరకు కూడా ఈ రోజు కూడా వాళ్ళ పోరాటాలు ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ ఇశ్రాయేలు యొక్క సువాసన వెదజల్లుతూనే ఉంది. మరి నీవు ఆ ఇశ్రాయేలు యొక్క వారసత్వం పొందుకొని ఉన్నావా? ఆ ఇశ్రాయేలుని స్వతంత్రించుకొని ఉన్నావా? నీవు కూడా నీ పోరాటం కూడా ఆగదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాతో నా ప్రభు ఈ సేవలోకి రాకముందే చెప్పారు, నీ సేవ ఎలా ఉంటుందంటే ప్రతి దినము కూడా నీవు ఏం చేయాలి? ఏమండి? శ్రమ పడుతూనే ఉంటా. దేవునికి మహిమ కలుగు. శ్రమ పడుతూనే సేవ చేయాలి. ఈరోజు నిన్న శ్రమ పడ్డానుగా ఈరోజు నేను సుఖపడతాను, ఈరోజు నేను కూర్చుంటాను అంటారు లేదా? ప్రతి దినము కూడా నీవు శ్రమ పడుతూనే నా పని చేయాలి. సరే ప్రభు, అలాగే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం ధ్యానించుకుందాం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు. అంటే క్రీస్తుని గూర్చిన ఆ సువాసన మేము ఏం చేయాలి? కనపరుస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి స్థలమందును, ఒక స్థలము కాదు, 2 స్థలాలు కాదు, ఈ మందిరం కాబట్టి ఈరోజు చూపించేమంటానికి కాదు, ప్రతి స్థలమందును కూడా క్రీస్తుని గూర్చిన ఆ సువాసన మేము వెదజల్లుతూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తుని గురించిన ఆ సువాసన మేము కనపరుస్తూనే ఉండాలి. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ కూడా ప్రభు ఏం చేస్తుంటే విజయోత్సవముతో ఊరేగిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఊరేగిస్తున్నాడు విజయోత్సవముతో. ప్రతి ఎక్కడికి వెళ్ళినా
జయమే గాని అపజయము లేదు. విజయోత్సవంతో ఊరేగిస్తున్న ఆ దేవునికి, ప్రభువుకి ఎల్లప్పుడు కూడా స్తోత్రము చెల్లిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ! ఎలాంటి ఏ స్థలంలో అయినా, ఎలాంటి వారికైనా కూడా అంటే 15వ వచనం చూస్తే నశించు వారికి మన అర్థమైన మరణపు వాసనగాను, జీవించు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. అంటే చచ్చిపోయేవారు వాక్యం చెప్తున్నాం, బోధిస్తున్నాం, వారికి ఉపదేశం చేస్తున్నాం. అయ్యా, ఇదిగో నువ్వు ఈ మార్గంలో నడుచుకుంటే, ప్రభు మార్గంలో నడుచుకుంటే నీకు నిత్యత్వం వస్తుంది. నువ్వు ఇదిగో ఆ భయంకరమైన ఆ శ్రమలోంచి, ఆ భయంకరమైన ఆ కొలిమిలోంచి, ఆ ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు రక్షణలోకి రా అని ఆయన మార్గం చూపిస్తున్నా. వాడు విని ఆ మార్గంలో నడుచుకుంటే వాడు నశించిపోకుండా జీవించేవాడుగా ఉంటాడు. జీవవాసనగా వాడికి ఉంటాడు. కానీ వాడు చెప్పినప్పుడు వాడు వినకోకుండా వాడు అదే మార్గంలో నేను అక్కడే ఉంటాను అంటే వాడు మరణార్థకమైన ఆ మరణపు వాసనగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఈ వాక్యం చెల్లిస్తున్నాం, వీడికి ఈ వాక్యం చెప్తున్నాం, వీడు వినే వాటిని బట్టి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయము, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది అంటారు. అంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాస్తూ, ఆయన గురించి వ్రాస్తూ దావీదు మొద్దు నుంచి చిగురు పుట్టును అని ఆ సందర్భం గురించి యెషయి 11:3లో ఈ మాట ఉంది. అంటే దావీదు మొద్దు నుంచి చిగురు పుడుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వస్తారు. ఆయన ఎలా ఉంటాడంటే తండ్రికి భయభక్తులు కలిగి ఉంటాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అది తండ్రి యందు భయము కలిగి ఉంటే అతనికి ఇంపైన సువాసనగా ఉంటది అని. ఇప్పుడు మనకి ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సువాసనగా ఉన్నారు కాబట్టి మన సువాసన మనము వెదజల్లుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ! అతని యొక్క కొమ్మలు విశాలంగా పెరుగును అంటే మనం దీపవృక్షము గురించి, యేసేపు గురించి మాట్లాడుకున్నాం మొదటి మాటగా. రెండవ మాటగా మనము ఆదికాండం మ రెండవ మాటగా మనం ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం గురించి చెప్పుకున్నాం. అంటే ఒలీవ చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన ఒలీవ కొండకు వెళ్తాడని మాట్లాడుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోది లెబనోనుకున్నంత సువాసన గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇశ్రాయేలుకు కలిగినంత సువాసన గురించి మాట్లాడుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిది గురించి మనము ఆ జ్ఞానమును పొందుకొని ఆయన యొక్క సువాసనను మనం కనపరుస్తున్నట్లుగా మనము ఆయన సువాసనను వెదజల్లువారుగా, ఆయన సాక్షులుగా ఇప్పుడు మనము ఆయన సువాసనను వెదజల్లుతున్నాం కాబట్టి మనము అలాగూ కనపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఎవరికైతే ఉంటుందో వారు వర్ధిల్లుతారు. ఎలా వర్ధిల్లుతారు? కొమ్మలు దాటి, ఎలలు దాటి, గోడలు దాటి వ్యాపిస్తారు. వారు ఎలా ఎదుగుతారంటే మీది ఆకాశము అంటున్నంతగా ఎదుగుతారు. భూమిలో వారు వేరు తనుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే పరిశుద్ధమైన స్థలములో ఆ వేరు తనింది. పరిశుద్ధమైన స్థలములో అక్కడ నీటి ఓటబడి నాటబడింది. ఎన్నడూ కూడా వాడిపోదు, ఎన్నడూ కూడా పెగిలించబడదు, ఎన్నడూ కూడా అది చిన్న గాలివాన వచ్చినా, చిన్న దెబ్బలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా ఎక్కడ కూడా అది కూలిపోదు. చెట్టు ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది. ఎందుకంటే దాని వేరు లోతుగా మీకు ఎంత ఎదబాకినా, ఆకాశం అంత మట్టుకు ఎదబాకినా సరే దాని వేరు అంత లోతుకు ఉంది కాబట్టి ఆ చెట్టు ఎన్నడూ కూడా కదిలించబడదు. అది అంతకంతకు విస్తరించి వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క సువాసనను మనము అగుపరచువారుగా మనం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరో కూడా మనం ఉండొద్దు. మరి ప్రియులారా, మరి ఈ వారంలో జరగబోతున్న కార్యక్రమాల గురించి చెప్తాను. రేపు ఆదివారం యథావిధిగా ఆరాధన జరుగుతుంది. అలాగే వచ్చే నెల 1వ తారీఖు అంటే కుటుంబ ఆశీర్వాద కూడిక వాగ్దాన సందేశం ఉంటుంది కాబట్టి ఆ 1వ తారీఖు సోమవారం వచ్చింది. జూన్ 1వ తారీఖు కూడా ఆ రోజు ప్రత్యేకమైన ఆరాధన కాబట్టి అందరూ కూడా తప్పకుండా లైవ్లో పొందండి. ప్రభు యొక్క కార్యం ఏ మాట అయితే ఆయన మీకు వాగ్దానంగా ఆ మాసము జూన్ మాసపు వాగ్దానం ఇవ్వబోతున్నారు, ఆ వాగ్దానం పరిపూర్ణంగా మనమంతా కూడా కలిసి అనుభవిద్దాం. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ ప్రార్థన చేసుకుంటాం.